ఇప్పుడే మంచు ఆవరిస్తూ ఉన్నది. ఈ మంచు వీడేలోపు ఒక మంచి మాట చెప్పుకుందాం. అవి పక్షుల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి కదా, అవి కొన్ని రోజుల వరకు ప్రశాంతంగా ఇదిగో ఆ కొండ మీద ఉండేవి. ఎంతో ప్రశాంతంగా గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టుకొని వాటి పిల్లలతో చాలా హాయిగా ఉండేవి. కానీ ఈ మనుషుల దాహానికి ఈ కొండలు కూడా కరిగిపోతున్నాయి. రోజు కొంచెం కొరుక్కు తింటూ ఉంటే ఆ చెట్లను నిలువున నాశనం చేస్తూ ఉంటే ఆ చెట్ల మీద ఉన్న పక్షులన్నీ కూడా ఇటు వచ్చి పాపం వాటికి గూళ్ళు లేక, గుడ్లు పెట్టుకునే తావు లేక, పిల్లలు పెట్టుకోవడానికి అవకాశం లేక ఇదిగో ఈ నిరాశ్రయులయ్యి ఈ చెట్ల మీద కూస్తూ ఉన్నాయి పాపం బాధతో. అవును, మనము ఏం అభివృద్ధి సాధించినట్టు మనం ఏదో పేపర్లో చూసుకొని సైంటిస్టుల మాటలని చంకలు గుద్దుకుంటున్నాం, కానీ అసలు ఏమి అభివృద్ధి సాధించినట్టు? మన పక్షిరాజు చెప్పినట్టు 4 గ్రాముల పక్షి మనతో ఉండలేకపోతుందంటే మన అభివృద్ధి ఏం అభివృద్ధి స్వామి? ఎందుకు స్వామి ఈ అభివృద్ధులు? ఈ కొండల్ని నాశనం చేయటం ఏంది? ఈ ప్రకృతిని నాశనం చేయటం ఏంది? ఈ ప్లాస్టిక్ పరచటం ఏంది భూమి మీద? ఏంది స్వామి ఇదంతా? నాకు అర్థం కాదు. అంత అవసరమా? మనుషులమేం కదా, అన్నీ తెలుసు కదా. భూమి నాశనం అవుతుంది తెలుసు, వాతావరణం నాశనం అవుతుంది తెలుసు, నీరు నాశనం అవుతుంది తెలుసు, ఆఖరికి మనం పీల్చే గాలి కూడా విషపూరితం ఉంటుందని తెలుసు. కానీ ఎవరికి ఏమీ పట్టదు. పిట్టల కంటే పాపం బాధ. ఆ బాధ పెట్టేదే మనం కదా. ఏం చేస్తాయి పాపం? వాటికి ఎవరిని ఏం చేయలేక ఇదిగో ఇలా బాధగా అరుస్తూ ఉన్నాయి. రోజు కొంచెం కొండ తరిగిపోతూ ఉన్నది, కొండ మీద చెట్లు నాశనం అయిపోతూ ఉన్నాయి ఈ మానవుల దుశ్చర్యల వల్ల. ఎందుకు స్వామి? ఏం అభివృద్ధి స్వామి? బిల్డింగులు కట్టి ఏం చేయాలని స్వామి? ఒక చిన్న పిట్ట మనతో ఉండలేకపోతుందంటే ఎందుకు అసలు?